ఎక్సర్సైజ్ 1.5. సో ఫస్ట్ వన్ ఏంటంటే వెరిఫై ద ఫాలోయింగ్. సో మనం ఏం వెరిఫై చేయాలంటే ఇటు సైడ్ మనం క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చే ఆన్సర్ అండ్ ఇటు సైడ్ మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే ఆన్సర్ ఒకటేనా కాదా, సేమా కాదా, ఈక్వలా కాదా అని వెరిఫై చేయాలి. సో దీన్ని మనం ఎల్హెచ్ఎస్ అని అంటాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది రైట్ హ్యాండ్ సైడ్. సో ఫస్ట్ మనం ఎల్హెచ్ఎస్ని వెరిఫై చేద్దాం. సో ఎల్హెచ్ఎస్ సైడ్ ఏముంది, 18 ఇంటూ 7 ప్లస్ -3. సో ఇలా ఉంటే ఫస్ట్ ఎప్పుడైనా మనము బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి. సో 18 యాజ్ ఇట్ ఈస్ కింద రాసేస్తున్నాను. బ్రాకెట్లో ఏముంది, 7 ప్లస్ -3. సో ప్లస్ ఈ బ్రాకెట్ని మనం మల్టిప్లికేషన్గా కన్సిడర్ చేయాలి. సో ప్లస్ ఇంటూ మైనస్, సో వాట్ వీ హ్యావ్ టు రైట్, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్, సో -3. సో 18 యాజ్ ఇట్ ఈజ్ యూ హ్యావ్ టు రైట్, అండ్ 7లో నుంచి 3 కట్ చేస్తే ఏమొస్తుంది ఆన్సర్, 4. సో 18 4s are 72. So what we are getting, LHS side 72. So go for the RHS side. So RHS ఏముంది, 18 into 7 plus 18 into -3. సో బ్రాకెట్స్లో ఉన్నది ఫస్ట్ కంప్లీట్ చేయాలి కాబట్టి 18 7s are 126 ప్లస్ 18 3s are 54. So what we have to write, plus into minus is minus. సో 18 ముందు ఏం లేదు కాబట్టి ప్లస్ అని కన్సిడర్ చేసుకోవాలి. ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ వీఆర్ గెటింగ్. సో 126లో నుంచి 54 సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది, 6లో నుంచి 4 కట్ చేస్తే 2, 12లో నుంచి 5 కట్ చేస్తే 7. So what we are getting, 72. So LHS side we are getting 72 and RHS side we are getting 72. So what we have to write here, so the solution is verified. సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ వన్ క్యాలిక్యులేట్ చేద్దాం, వెరిఫై చేద్దాం ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్ అనేది. సో ఫస్ట్ దిస్ వన్ ఈజ్ ఎల్హెచ్ఎస్ and this one is RHS. Okay, so first we have to write -21 into -4 plus -6. సో దీనికి మొత్తం ఒక బ్రాకెట్ ఉంది. సో ఫస్ట్ ఎప్పుడైనా మనం ఏం చేయాలి, బ్రాకెట్స్లో ఉన్నది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. -21 యాజ్ ఇట్ ఈస్గా యూ హ్యావ్ టు రైట్ అండ్ ఇంటూ. సో ఇక్కడ బ్రాకెట్స్లో ఏముంది, -4 plus -6. So what we have to do, when both symbols are same, we have to add the both integers. -4 -6, what we are getting, 10 minus 10. So -21 you have to write as it is and -10. So here what we are doing, into, minus into minus we are getting plus only. 21 ones are 21 only and you have to write 0 as it is. So minus into minus plus. So LHS side what we are getting answer 210. Then go for RH side. So RH side, so first we have to calculate, brackets లో ఉన్నది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో యాజ్ ఇట్ ఈస్ యూ హ్యావ్ టు రైట్ RHS. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ ఏముంది, ఇంటూ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఓన్లీ వీఆర్ గెటింగ్. సో మల్టిప్లై ద ఇంటీజర్స్, 4 1s are 4, 4 2s are 8. Minus into minus plus only. Next one. So here also 6 1s are 6,
6 2s are 12. Minus into plus. So I'm not writing plus. So by adding 126 and 84. So this one is 10. 8 plus 2 10. 10 plus 1 11. 1 plus 1 2. So the answer is 210. So LH side 210, RH side 200 and so on. So the LHS is equals to RHS and L. So the answers different గా వస్తే so LHS is not equal to RHS అని రాయాలి. సో ఇన్ కేస్ డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి అన్నమాట. సెకండ్ బిట్, ఫర్ ఎనీ ఇంటీజర్ a what is minus 1 into a is equals to. సో ఏ ఏంటనేది ఏ అనేది ఏ ఈజ్ ఏ ఇంటీజర్. సో వాట్ ఈజ్ మైనస్ 1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు. సో మైనస్ 1 ఇంటూ ఏ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది అనేది క్వశ్చన్. సో యాక్చువల్గా మైనస్ 1 ఇంటూ 1 అంటే మైనస్ 1తో ఏ నెంబర్ మల్టిప్లై చేసినా సేమ్ ఏమొస్తుంది, అదే నెంబర్ వస్తుంది అండ్ సింబల్ సేమ్ వస్తుంది. So minus 1 into 7. So when we are multiplying minus 1 with any number, we are getting the same number and with the same symbol. So minus into plus, minus only. So when we are multiplying with minus 1 with a, what we are getting? Same a only with minus symbol. So second one, determine the integer whose product with minus 1 is 5. So what we have to determine? Integer. So integer ni determine cheyali. Whose product is with minus 1 is 5. సో ఒక ఇంటీజర్ని మైనస్ 1తో మల్టిప్లై చేస్తే 5 వస్తుంది. సో ఆ ఇంటీజర్ ఏంటి? సో డిటర్మైన్ ద ఇంటీజర్ whose product with minus 1 is 5. So here we have to find out a. సో మైనస్ 1ని ఎంతతో మల్టిప్లై చేస్తే 5 వస్తుంది మనకి? సో హియర్ వాట్ వీ హ్యావ్ టు రైట్? So first we have to write 5. Any number may multiply with 1 is equals to what we are getting? The same number. So I am multiplying with 5 minus 1. So by multiplying with 5 ones are 5. So what we are getting answer ikkada plus 5 రావాలి. So here we have to write minus 5. Minus into minus, it will become 5. So what is a here? Minus 5 is the answer. So find the product using the suitable properties. మనం ఏదో ఒక ప్రాపర్టీస్ని యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలన్నమాట. సో ఏమేం ప్రాపర్టీస్ యూజ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 26 ఇంటూ -48 -48 ఇంటూ -36 ఉంది. సో నేను ఇక్కడ ఫస్ట్ యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే, సో ఈ -48ని ఫస్ట్ రాసుకుంటున్నాను. సో హియర్ ఐఎమ్ యూజింగ్ -48 ఇంటూ 26 ప్లస్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్కి ఇది రాసేసుకుంటున్నాను -48 ఇంటూ -36. ఇక్కడ మనం యూజ్ చేసిన ప్రాపర్టీ ఏంటి? ఇక్కడ ఇది a ఇంటూ బీగా ఉంది. సో మనము ఎలా రాసుకున్నాం? b ఇంటూ ఏ. So a into b we can write it as b into a also. So what is that property? Commutative property. a into b ని b into a గా కూడా రాసుకోవచ్చు. కమ్యూటేటివ్ ప్రాపర్టీ యూస్ చేశాను నేను ఇక్కడ. నెక్స్ట్ స్టెప్లో వచ్చి సో ఇక్కడ చూడండి అన్న. సో ఐఎమ్ టేకింగ్ దిస్ యాజ్ ఏ అండ్ దిస్ వన్ బి. ఇది కూడా సేమ్ ఉంది. -48 అంటే ఏ అని కన్సిడర్ చేయాలి. సో ఇది డిఫరెంట్ వేరియబుల్ కాబట్టి సో ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ సి. సో ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. సో ఇదేం ప్రాపర్టీ? ఏ ఇంటూ బి ప్లస్
A into C. ఏం ప్రాపర్టీ ఇది? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో we can write it as A into B plus C. So this is distributive property. సో ఇప్పుడు మనం ఆన్సర్ ఎలా రాసుకోవచ్చు? ఇది ఎలా ఉంది? A into B plus A into C. We can write it the answer as A. A ఏంటిది? minus 48. Minus 48 into B plus C. B is what? 26 plus C. C is what? minus 36. Here what I am using the property? Distributive property. Distributive property. So next line solution చేద్దాం. minus 40 as it is you have to write. And ఇక్కడ చూడండి plus into minus. Plus into minus what we are getting? Minus only. So here minus 48 minus 36 26. What we are getting? 10 only. So what we have to write? 10. And big number symbol is minus only. So we have to write minus here. So what is the answer? 48 ones are 48 only. 0 as it is you have to write. Minus into minus plus. Plus no need to write ma. So here we are using the commutative property. What is commutative property? If a comma b comma c are any integers, we can write the multiplication of integers in any order. That means మనము ఏ ఆర్డర్లో అయినా సరే ఇంటీజర్స్ని మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 53ని ముందు రాస్తున్నాను. 53 ఇంటూ 8 ఇంటూ మైనస్ 125 అని రాస్తున్నాను. సో ఇక్కడ ప్లస్ ఉంది, వీటికి దీనికి మైనస్ సింబల్ ఉంది. సో ప్లస్ ఇంటూ మైనస్ వాట్ వీ విల్ గెట్? ప్లస్ ఇంటూ మైనస్ plus into minus minus we are getting minus answer. So the answer should be minus. So 53 into 125 into 8. How much? 8 5s are 40, 8 2s are 16, 16 plus 4 20, 8 1s are 8, 8 plus 2 10. 1000 we are getting by multiplying 125 and 8. So 53 ones are 53, 3 zeros you have to write as it is. So this is the answer. Easy. సో థర్డ్ ప్రాబ్లం, ఇక్కడ కూడా 4 ఇంటీజర్స్ ఇచ్చేసి మల్టిప్లికేషన్ చేయమంటున్నారు. మనము ప్రాపర్టీస్ యూస్ చేసి ఈజీగా మల్టిప్లికేషన్ చేయాలి. ఇది కూడా అన్ని ఇంటూ సింబల్స్ ఉన్నాయి కాబట్టి మనం కమ్యూటేటివ్ ప్రాపర్టీ యూస్ చేస్తామన్నమాట. ఎనీ ఇంటీజర్స్ వీ కెన్ రైట్ ఇన్ ఎనీ ఆర్డర్. ఏ ఆర్డర్లోనైనా మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. సో నేను ఈజీ మల్టిప్లికేషన్ కోసము ఈ 25ని అండ్ 4ని మల్టిప్లై చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ 15 అండ్ 10ని మల్టిప్లై చేస్తున్నాను. 15 ఇంటూ మైనస్ 10. వాట్ ఐఎమ్ యూజింగ్ హియర్? కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఐఎమ్ యూజింగ్. సో minus into minus plus only. 25 4s are 100 into 15 1s are 15. 0 remains, you have to write. ఇక్కడ 15కి ప్లస్ సింబల్ ఉన్నట్లు ఇక్కడ మైనస్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 150. సో 15 1s are 15. Zeros you have to write as it is. So minus you have to write here. Plus into minus minus. So here we have to multiply with 41 and 102. So minus into plus, what we are getting? Plus into minus, what we are getting? Answer. Minus answer only we are getting. So we have to write 41 into 102.
సో మైనస్ 41 100ని నేను ఎలా రాస్తున్నాను అంటే 100 ప్లస్ 2 అని రాస్తున్నాను. ఎందుకని? మరి ఈజీ క్యాలిక్యులేషన్ కోసం. సో మైనస్ 41. సో వాట్ కెన్ ఐ రైట్? ఏ ఇంటూ బి ప్లస్ సి ఎలా రాసుకోవచ్చు? ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి we can write. Okay, so now మైనస్ ఆన్సర్ అయితే వస్తుంది. సో 41 ఇంటూ 100 is 41 ఇంటూ 2 ఇలా రాసుకోవాలన్నమాట. సో నౌ 41 ones are 41 100 plus 2 ones are 2 2 fours are 8. So by adding this one, what we are getting? 4182 is the answer. Fifth problem, just see the problem. సో హియర్ ఇక్కడ కూడా 625 ఉంది, ఇక్కడ కూడా 625 ఉంది. సో ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇక్కడ దీన్ని ఏగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఏ, ఇది బి, ఇది కూడా సేమ్ ఉంది కాబట్టి సేమ్ ఏ, ఇక్కడ సి, ఇది డిఫరెంట్. సో ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి ఏంటిది? ఇది ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఏ ఇంటూ సి ఎలా రాసుకోవచ్చు దీన్ని? ఏ ఇంటూ బి ప్లస్ సి అని రాసుకోవచ్చు. సో ఇదేంటి? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో ఈ ప్రాపర్టీ యూస్ చేసుకొని మనం రాసుకుందామా? ఇక్కడ ఏంటి? ఇక్కడ ఏకి ప్లస్ సింబల్ ఉంది, ఇక్కడ ఏకి మైనస్ సింబల్ ఉంది. సో ఇక్కడ మైనస్ సింబల్ని దీనికి పెట్టేద్దాం. సో అప్పుడు మనకి ఇక్కడ ఏ సేమ్ అయిపోతాయి. 625 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ మైనస్ 35 ప్లస్ 625 ఇంటూ మైనస్ 65 ఐఎమ్ రైటింగ్. సో నా యూ హ్యావ్ టు రైట్ దిస్ ఈ ఫామ్లో రాయాలన్నమాట. ఏ ఇంటూ బి ప్లస్ సి ఫామ్లో రాయాలి. ఇప్పుడు ఏ ఏంటి? ఇక్కడ ఏ ఏంటి? 625 ఇంటూ బి వాట్? మైనస్ 35 ప్లస్ సి మైనస్, ఇది సి, ఇది బి, ఇక్కడ ఇది ఏ. సో సి ఏంటి? మైనస్ 65. సో 625 ఇంటూ మైనస్ 35 మైనస్ 65 ఏమవుతుంది? 100. సో when we are adding two integers, when they are having the same sign, we have to put the same sign. So 625 ones are 625 only. Zeros as it is you have to write, and plus into minus we will get minus. సో ఇది వచ్చేసి ఫోర్త్ ప్రాబ్లం అనమాట. 7 ఇంటూ 50 మైనస్ 2. సో ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో ఉంది చూడండి. జస్ట్ సింబల్ ఒకటి డిఫరెన్స్. ఏ ఇంటూ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి లాగా రాసుకోవాలి. సో ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తాం దీన్ని? 7 ఇంటూ 50 మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 7. ఇక్కడ ఇది ఏ బి సి. ఏ ఇంటూ బి 7 ఇంటూ 50 మైనస్ 7 ఇంటూ 2. సో హియర్ 7 5s are 35. 0 as it is you have to write. 7 2s are 14. 350లో నుంచి 14 కట్ చేస్తే ఎంత? సో హియర్ యూ హ్యావ్ టు రైట్ 10. 10 minus 4 6, 4 minus 1 3. 336 is the answer. So last one. So minus 57 minus 19 plus 57. So here what we are using the property. So just see minus 57 into minus 19 plus 57ని ఎలా రాసుకోవచ్చు? 57 ones are 57 only. 57 ones are, again we are getting the answer 57 only. So I am writing 57 as 57 ones are. So observe this one.
ఇక్కడ 57 ఉంది, ఇక్కడ 57 ఉంది కామన్గా. సో దిస్ వన్ ఏ బి సి, ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఏంటిది ప్రాపర్టీ? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కదా. సో రాయండి. ఇక్కడ మైనస్లు ఉన్నాయి కదా, సో ఇక్కడ జస్ట్ మల్టిప్లై చేయండి. మైనస్ ఇంటూ మైనస్ వాట్ ఇట్ విల్ బికమ్? ప్లస్ ఓన్లీ. సో ఐఎమ్ రైటింగ్ డైరెక్ట్లీ 57 ఇంటూ 19 ప్లస్ 57 ఇంటూ 1. ఓకే, సో దిస్ ఈజ్ ఏ. ఇక్కడ మైనస్ ఏమైంది అనే డౌట్ రావచ్చు. ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ బికమ్ ప్లస్ అవుతుంది. సో నేను యాజ్ ఇట్ ఈస్గా 57 19 అని రాస్తున్నాను అనమాట. సో ఇక్కడ బి ఏ సి, ఏ ఇంటూ బి ప్లస్ ఏ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ సి. అంటే మనం ఇప్పుడు ఏం రాసుకోవచ్చు? ఏ అంటే 57 ఇంటూ బి ప్లస్ సి అంటే బి అంటే 19, సి. సో 57 19 ప్లస్ 1 20, 57 ఇంటూ 2, 2 7s are 14, 2 5s are 10, 10 plus 1 11, 0 as it is you have to write.